కొండలు చూడండి, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చుట్టూ కొండలు, ఎటు చూసినా కొండలు కనిపిస్తున్నాయి. చుట్టూ కొండలండి. ప్రాపర్టీలో మనం కొండ పైన ఉన్నాము. చుట్టూ కొండలు, ప్రాపర్టీలో కొండ పైన. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంత గ్రీనరీ, ఎటు చూసిన గ్రీనరీ. వావ్, సో బ్యూటిఫుల్. సీరియస్లీ టూ గుడ్ అండి. లేర్ సీరియస్లీ అండి, చాలా బాగుంది. టూ గుడ్ గ్రీనరీ అండి. ఆ కొండ చూడండి, ఆ స్టాచ్యూస్ చూడండి. వావ్, బ్యూటీ చూడండి, ఎంత గ్రీనరీ ఉందో. తెలంగాణ అరకుని డీటెయిల్డ్ గా మనం చూద్దామా? తెలంగాణ అరకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏమేమి అమెనిటీస్ ఉన్నాయి, మనకి ఒక అంటే మ్యారేజ్ కి ఆర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమున్నాయో అవి డీటెయిల్డ్ గా మనం ఒకసారి చూద్దామా? ఎల్బీ నగర్ నుంచి ఒకసారి రూట్ మ్యాప్ చేసుకుందామా? చలో ఎల్బీ నగర్ చూడండి. ఇది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుంచి మన తెలంగాణ అరకు డిస్టెన్స్ 45 కిలోమీటర్స్ అండి. మనకి ట్రావెలింగ్ టైం వచ్చేసి 50 మినిట్స్ ఆఫ్ డ్రైవ్. ఇక్కడ మనకి ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఎల్బీ నగర్ జంక్షన్ లో. కొంచెం మనం ముందుకెళ్తే నాగార్జున సాగర్ రోడ్ లో మనకి ట్రాఫిక్ అంతగా ఉండకపోవచ్చు. నెక్స్ట్ మనం బిఎన్ రెడ్డి నగర్ వెళ్దాం. ఇది బిఎన్ రెడ్డి నగర్ అండి. నెక్స్ట్ మస్కటి వెళ్తున్నాం. ఇదే అండి మస్కటి, ఫేమస్ డైరీ ఫామ్. ఇదంతా స్ట్రైట్ రోడ్ అండి. మనం ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే స్ట్రైట్ గా వచ్చాము, ఎక్కడ టర్న్స్ లేకుండా. ఎల్బీ నగర్ టు బిఎన్ రెడ్డి వచ్చాము, దెన్ మస్కటి వచ్చాము. నెక్స్ట్ మనం మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్ వెళ్తున్నాం. ఇదే అండి మన్నెగూడ ఆర్టీఓ ఆఫీస్. లైసెన్స్ తీసుకోవాలన్నా, న్యూ లైసెన్స్ తీసుకోవాలన్నా, వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినా మనం ఇక్కడికే వస్తాము. నెక్స్ట్ మనం ఔటర్ రింగ్ రోడ్ వెళ్తున్నాం. ఇదే అండి ఔటర్ రింగ్ రోడ్. ఇది ఎగ్జిట్ నెంబర్ 12 అండి. బొంగళూరు ఎగ్జిట్ అని కూడా అంటారు. నాగార్జున సాగర్ రోడ్ అండి ఇది. ఎవరైతే హైదరాబాద్ నుంచి మనం తెలంగాణ వరకు రావాలనుకుంటారో, మనకి ఓఆర్ఆర్ నుంచి వస్తే కనుక ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఎగ్జిట్ అవ్వాలండి. ఇక్కడ నుంచి మనకి 25 కిలోమీటర్స్ ఉంటుందండి తెలంగాణ వరకు. మనకి 25 to 30 మినిట్స్ ఆఫ్ డ్రైవ్. ఇదే అండి ఇబ్రహీంపట్నం, తెలంగాణ అరకుకి నియరెస్ట్ బిగ్గెస్ట్ టౌన్ అండి ఇది. ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్స్ అండి. మనకి హార్డ్లీ 20 మినిట్స్ ఆఫ్ డ్రైవ్. ఇక్కడ నుంచి మనకి పెద్దగా ట్రాఫిక్ ఉండదు, తక్కువగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇదే అండి గురునానక్ కాలేజ్. మనం ఇంకా నాగార్జున సాగర్ రోడ్ లోనే ఉన్నాము. ఎల్బీ నగర్ నుంచి ఒకటే స్ట్రైట్ రోడ్ లో వస్తున్నామండి. మంచి మూమెంట్ లో వస్తున్నాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. తెలంగాణ అరకుకి తొందరగానే వెళ్తాం ఇక్కడ నుంచి. ఇదే అండి తెలంగాణ అరకు బోర్డ్. మనకి ఇబ్రహీంపట్నం నుంచి ఎవ్రీ 1 కిలోమీటర్ కి బోర్డ్ అవైలబుల్ ఉంటాయండి. ఈ బోర్డ్స్ చూసుకుంటే మనకి ఈజీగా తెలంగాణ అరకు రీచ్ అవ్వచ్చండి. ఇది ఆగపల్లి జంక్షన్ అండి. నెక్స్ట్ మనకి గుండ్గల్ వస్తుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇదే అండి గుండ్గల్ జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ రంగాపురం వైపుగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ అండి, 10 మినిట్స్ డ్రైవ్. మనం గుండ్గల్ నుంచి లెఫ్ట్ తీసుకొని లోయపల్లి రోడ్ లో వస్తున్నామండి. రోడ్ చూడండి, చాలా వైడ్ రోడ్ ఇది, విశాలంగా ఉంది. ఇక్కడ నుంచి మనం స్మూత్ గా వెళ్ళిపోతాము, తొందరగా కూడా వెళ్ళొచ్చు మనము. ఇక్కడ చూడండి మన తెలంగాణ అరకు బోర్డ్ అవైలబుల్ ఉంది కదా. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్. ఇదే కాకుండా మనకి 25 కిలోమీటర్స్ నుంచి ఎవ్రీ 1 కిలోమీటర్ కి బోట్స్ అవైలబుల్ ఉన్నాయండి తెలంగాణ అరకు వరకు. మనం ఇక్కడ నుంచి జర్నీ అయితే సూపర్ గా ఉంటుందండి. ఇది రంగాపురం అండి. ఇక్కడ నుంచి మీకు విలేజ్ వాతావరణం కనిపిస్తుంది. నేచర్ కి క్లోజ్ గా వెళ్తున్నాం మనం. తెలంగాణ అరకుకి ఈ నేమ్ ఎందుకు పెట్టారో మనకి ఇక్కడ నుంచి అర్థమవుతుందండి రీజన్. చూడండి, త్వరలో మనం తెలంగాణ అరకుకి వెళ్ళబోతున్నామండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూస్తూ ఉంటే మెల్లమెల్లగా మీకు కూడా అర్థమవుతుంది తెలంగాణ అరకుకి ఆ నేమ్ ఎందుకు పెట్టారనేది.
కంప్లీట్ గా కొండ ప్రాంతం, మీకు ఎటు చూసినా కొండలు చెట్లు కనిపిస్తాయి. మనకి మంచి గ్రీనరీ ఉందండి. మంచి ప్రకృతికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. మంచి ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవుతున్నానండి ఇప్పుడు. మనకి రెగ్యులర్ గా హైదరాబాద్ స్ట్రెస్ అంటే హైదరాబాద్ ట్రాఫిక్, ఆ స్ట్రెస్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా నేచర్ కి చాలా దగ్గరగా మనం ఉన్న ఫీల్ అయితే వస్తుందండి. ఎటు చూస్తున్నా ఈ గ్రీనరీ కనిపిస్తుంది కదా, సో అంటే ఈ కొండల వల్ల మనకి రియల్ అరకు వెళ్ళిన ఫీల్ అయితే వస్తుందండి. నాకైతే మినీ అరకు లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి 800 మీటర్స్ అండి, మనకి మట్టి రోడ్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి చాలా సీనిక్ ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మట్టి రోడ్ లో వెళ్తున్నాము. మనకి ఇంకో 1-2 మినిట్స్ లో మనం తెలంగాణ అరకు రీచ్ అవుతున్నాము. చూడండి చెట్లు, చాలా గ్రీనరీ ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉందండి నాకైతే. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి కొండలు అండ్ ఆ రియల్ మనకి తెలంగాణ అరకు చుట్టూ కొండలు, ఆ ఫీల్ అనేది వేరేలా ఉంటుందండి, వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు చూస్తారు కదా, 1-2 మినిట్స్ లో మనం రీచ్ అయిపోతాం తెలంగాణ అరకు. చూడండి కొండలు కనిపిస్తున్నాయి, ఎటు చూసినా కొండలే అండి. వచ్చేసామండి. ఇది తెలంగాణ అరకు మెయిన్ గేట్. గేట్ చూడండి ఇలా చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. అండి ఈ స్టాచ్యూస్ మనకి అంటే లోపల ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అవి సింబాలిక్ గా చూడండి, సూపర్ గా ఉన్నాయి. ఐడియా అయితే అవసరం. చూడండి వెల్కమింగ్, చూడండి చూడండి గ్రాండ్ వెల్కమ్ అండి. ఇది చాలా బాగుంది చూడడానికి, ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా ఉంది. మన గేట్ చూడండి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అండ్ ఒక చెట్టు లాగా ఉంది, గ్రీన్ చెట్టు లాగా మనకి ప్లాన్ చేశారు గేట్. చూడడానికి చూడండి చాలా యూనిక్ అండి, చాలా దగ్గర నుంచి చూడండి ఏదో చెట్టు లాగా, మనకి రియల్ చెట్టు లాగా కనిపిస్తుంది గేట్. మనం ఇప్పుడు లోపలికి వచ్చేసామండి. మనం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఆ మొక్కలు. ఇక్కడ చూడండి క్రీపర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో. ఆ గ్రానైట్ రాళ్ళ మీద అవి ఫాల్ అవుతూ ఉంటే క్రీపర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కింద మొక్కలు చూడండి ఎంత సీనిక్ గా ఉన్నాయో, చాలా సూపర్ వ్యూ అండి. ఆ క్రీపర్స్ తో ఇంకా అందం ఉంది, చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ చూడండి లాన్ ఏరియా, చూడండి ఎంత స్పేషియస్ గా లాన్ ఏరియా. వావ్, చుట్టూ చూడండి కొండలు, చాలా అద్భుతంగా ఉందండి. కొండ అనుకుంటే మనకి ప్రాపర్టీలో తెలంగాణ అరకులో కూడా చూడండి కొండ ఉంది, ఎంత గ్రీనరీగా. కొండ చూడండి ఎంత బాగుందో, చుట్టూ గ్రీనరీ. మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళి చూద్దామండి. మనం ఇప్పుడు కొండపైకి వెళ్తున్నామండి. చూడండి కింద గ్రీనరీ ఉంది, ఎటు చూసినా గ్రీన్ అండి. చూడండి పైకి వెళ్తున్నాము. ఇక్కడ మనకి దారిలో స్టాచ్యూస్ ఉన్నాయండి, మనం అవేంటో చూద్దాం. ఫస్ట్ స్టాచ్యూ గుర్రం అండి. చూడండి స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. కొండపైకి వెళ్తుంటే మనకి స్టాచ్యూస్ కనిపిస్తాయండి. ఇక్కడ గుర్రం అండి. నెక్స్ట్ మనకి బుద్ధుడు అండి, చాలా చాలా బాగుంది. చూడండి చుట్టూ కొండలు, మనం కొండపైకి వెళ్తున్నాం. బుద్ధుడు చూడండి చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ మనకి మధ్యలో చెట్లు ఉన్నాయి మనకి. నెక్స్ట్ బటర్ఫ్లై చూడండి, బటర్ఫ్లై స్టాచ్యూ చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. చూడండి నెక్స్ట్ బాబు డాగ్, ఆహా చాలా చాలా బాగుంది, క్యూట్ గా. నెక్స్ట్ మనం కొండపైకి ఆల్మోస్ట్ వచ్చేసాము. చూడండి మనం కొండపైన ఎక్కామండి. చుట్టూ చూడండి ఎటు చూసినా మనకు కొండలే కనిపిస్తున్నాయి. ఫ్రెష్ ఎయిర్ అండి, చల్లటి గాలి వస్తుంది.
ఇక్కడ ఇంకో స్టాచ్యూ. మనం కొండపైన ఉన్నామండి ఇప్పుడు. చూడండి కొండపైకి వచ్చేసాం మనము. కొండపై నుంచి ప్రాపర్టీ ఎలా ఉంటుందో చూద్దామండి. ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్రాపర్టీ అంతా. చూడండి చుట్టూ కొండలు చూడండి ఎలా ఉందో. కొండల మధ్యలో ప్రాపర్టీ చాలా వెల్ మెయింటైన్డ్ గా ఉంది, చాలా బాగుంది. మనం 360 డిగ్రీ వ్యూ, మనం రిసార్ట్ అనుకుంటున్నాం కదా, బట్ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. చుట్టూ ఎటు చూసినా చూడండి, ఎటు చూసినా మనకి కొండలే కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ గా ఉంది. ఎటు చూసినా మనకి కొండ పైన ఉన్నాము. ఇక్కడ చూడండి కొండల మధ్యలో ఉన్నాం మనము. కొండ పైన చూడండి, మనం కొండపై నుంచి చూస్తున్నాము. చుట్టూ కొండలు అనుకుంటే మనం కొండపైన ఉన్నాం కదా. ఈ కొండ చూడండి లేయర్ వైజ్ ఉంది, లాన్ ఏరియా లేయర్ వైజ్ ఉంది. అక్కడ పెద్ద లాన్ ఏరియా ఉంది చూడండి. ఈవెన్ స్టేజ్ కూడా అవైలబుల్ ఉంది. లాన్ ఏరియా పక్కన మనకి భోజనాలకి అది అరేంజ్ చేసుకోవడానికి స్పేస్. పక్కన చూడండి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందండి. చిల్డ్రన్ ప్లే ఏరియా, వాలీబాల్ కోర్ట్ ఉంది చూడండి. పక్కనే మనకి బాక్స్ క్రికెట్ అండి, చాలా స్పేషియస్ బాక్స్ క్రికెట్ ఉంది చూడండి. దాని పక్కన బార్ షాక్ అండి, బార్ షాక్ చూడండి. దాని పక్కన స్విమ్మింగ్ పూల్ అండి, స్పేషియస్ చాలా పెద్ద పూల్ అండి, స్విమ్మింగ్ పూల్ ఉంది. దాని పక్కనే ఇంకొక బార్ షాక్ ఉంది. తాటి చెట్లు రెండు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అండి. ఈజీగా మనకి 400-500 వెహికల్స్ పడతాయండి. చాలా పెద్ద పార్కింగ్ అండి. మనకి టోటల్ ప్రాపర్టీ 5 acres అండి. చూడండి స్పేషియస్ ఉందో. ఇక్కడ కొండ పైన చూడండి తెలంగాణ అరకు స్టాచ్యూస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం కొండ పైన ఉన్నాము. కొండ పైన పర్గోలా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చాలా అక్కడ ఆర్గనైజ్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా. చుట్టూ కొండలు చూడండి ఎంత బాగుందో. ఆసమ్ ఫీల్ అండి, కొండపైన నిల్చొని నేను ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటే ఆసమ్ ఫీల్. అండ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవుతున్నా. నేను నేచర్ కి చాలా దగ్గరగా ఉన్నానండి. ఇక్కడ చూడండి పాత్వే ఉంది మనకి వాకింగ్ కి, వాక్ చేసుకోవడానికి మనకి పాత్వే కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడండి బోన్ ఫైర్, క్యాంప్ ఫైర్ చాలా పెద్దగా ఉంది. సీటింగ్ కెపాసిటీ చూడండి. మనకి బోన్ ఫైర్ కూడా ఎల్ షేప్ లో ఉంది చూడండి. ఇక్కడ మనం బార్బిక్యూ సెటప్ చేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. సీటింగ్ కెపాసిటీ కూడా, స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది ఫుడ్ ఏరియా అండి, చాలా స్పేషియస్ ఉంది చూడండి. అక్కడ చూడండి బార్ షాక్. ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. చూడండి చిల్డ్రన్ కి ఎంటర్టైన్మెంట్. చూడండి శాండ్ వాలీబాల్, లైటింగ్ కూడా ఉన్నాయి చూడండి. చాలా పెద్దగా ఉంది, స్పేషియస్ గా ఉంది. నైట్ కూడా ఆడుకోవచ్చు, లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద బాక్స్ క్రికెట్ అండి. ఇది 50/100 ఉందండి. మనకి లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పైన కూడా చూడండి 30 ఉంటుంది. చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు మనం. నైట్ టైంలో కూడా ఆడుకోవచ్చు అండి, లైట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఫుట్బాల్ గోల్ పోస్ట్ కూడా ఉంది చూడండి. ఇక చూడండి తాటి చెట్ల పక్కన స్టాచ్యూస్ చాలా బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఇది చూడండి స్విమ్మింగ్ పూల్ షాక్. పూల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పూల్ వచ్చేసి 50/30. ఇంకా చూడండి మినీ కన్వెన్షన్ హాల్. సో ఇక్కడ మనకి 150 చైర్స్ పడతాయండి. ఈజీగా మనం 300 మెంబర్స్ తో మంచి ఈవెంట్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి పెద్ద ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంది మనకి, వాటర్ ప్యూరిఫైయర్ అవైలబుల్ ఉంది, అండ్ మైక్రో ఓవెన్ కూడా ఉంది చూడండి. చూడండి మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు రూమ్స్ చూడడానికి. ఇప్పుడు రైట్ సైడ్ లో రూమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి వ్యూ. ఇక్కడ చూడండి రూమ్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో, విత్ 2 బెడ్స్ అండి. ఇక్కడ రూమ్ లో నుంచి చూడండి బయటికి వ్యూ ఎంత చాలా బాగుంది, ఎంత బాగుందో చూడండి. టీవీ కూడా అవైలబుల్ ఉందండి మనకి. వాష్రూమ్, వెల్ మెయింటైన్ వాష్రూమ్ కూడా చూడండి. చూడండి రూమ్ చూడండి ఇంకొకటి. ఇక్కడ 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉన్నాయండి. అంటే ఈచ్ బెడ్ లో 3 మెంబర్స్ పడుకోవచ్చు ఈజీగా, కంఫర్టబుల్ గా. అలా మనకి 8 రూమ్స్ ఉన్నాయండి. 8 రూమ్స్ లో 2 కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి విండో నుంచి బయటికి వ్యూ చూడండి, చాలా బాగుంది. కొండలు కనిపిస్తున్నాయి మనకి విండోస్ నుంచి. చూడండి చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇక్కడ నుంచి మనకి. ఇది స్టోర్ రూమ్ అండి. మనకి ఫంక్షన్కి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రాపర్టీలో 50 ఫోల్డబుల్ బెడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయండి, అవి ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇక్కడ చూడండి అవుట్డోర్ వాష్రూమ్స్ అండి. వాష్రూమ్ చూడండి, వాష్రూమ్స్ అండ్ రూమ్స్ వెల్ మెయింటైన్ గా ఉన్నాయండి, అన్ని నీట్ గా. టెర్రస్ పై నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మనది ప్రాపర్టీ అంతా యాష్ కలర్ థీమ్ అండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కొండల మధ్యలో. చుట్టూ చూడండి కొండలు, ఇటు చూస్తున్నాం మనం, చుట్టూ చూస్తున్నాం మొత్తం కొండలు కనిపిస్తున్నాయి. 360 డిగ్రీ హిల్ వ్యూ అనొచ్చండి. ఇక్కడ చూడండి స్టేజ్, ఇది 28/16 అండి. మనకి ఫంక్షన్ సరిపడా లైటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి ప్రాపర్టీలో. ఇది ఎక్స్ట్రా రూమ్ అండి, ఆల్రెడీ 9 చూసాము. 9 రూమ్స్ ఉన్నాయి, 10th రూము. సీలింగ్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది మనకి. ఇది ఎక్స్ట్రా బెడ్స్ ప్రొవైడ్ చేస్తే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా ప్రాపర్టీలో 50 ఉన్నాయని చెప్పాం కదా. మనకి టోటల్గా 100 మెంబర్స్ స్టేకేషన్ అండి. 100 మెంబర్స్ అయినా మనం స్టే చేయొచ్చు ఈ ప్రాపర్టీలో, ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇది కిచెన్ అండి. కిచెన్లో చూడండి మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. గ్రైండర్, మిక్సర్, మనకి యుటెన్సిల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఈజీగా 1000 మెంబర్స్కి కెపాసిటీ యుటెన్సిల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. స్టవ్స్ చూడండి, పెద్దవి స్టవ్స్. యుటెన్సిల్స్ చూడండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. 1000 మెంబర్స్కి ఈజీగా వండుకోవచ్చు. మనకి కిచెన్ ఇంత స్పేషియస్గా ఉంది. ఇది కాకుండా మనకి బయట ఫైర్వుడ్తో చేసుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి స్పేస్. చూడండి స్టవ్స్, చాలా స్పేషియస్ కిచెన్ అండి. బయట చూడండి పార్కింగ్ ఏరియా చూద్దాం మనం ఇప్పుడు. పార్కింగ్ ఏరియా చూడండి, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. ఈజీగా మనకి 500 వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఆఫీస్ రూమ్ అండి. సో చూడండి ఆఫీస్ రూమ్ ఫర్ బుకింగ్స్. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి మీరు మాట్లాడుకోవచ్చు. ఇది ఆఫీస్ రూమ్. ఇక్కడ చూడండి ఇది ఈవినింగ్ వ్యూ అండి. ఈవినింగ్ అయింది, సో ఒక్కసారి చూడండి గోల్డెన్ వ్యూ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా సేపట్లో నైట్ వ్యూ కూడా చూద్దాం, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ లైట్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. వావ్, లైటింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అందంగా ఉంది.
చూస్తున్నారా అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నైట్ వ్యూ చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మనకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందండి ఇక్కడ తెలంగాణ అరకులో. ఆ వైబ్ అనేది మనకి కంపల్సరీగా వస్తుంది ఇక్కడికి వస్తే. చూడండి ఒక్కసారి అక్కడ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్కై వ్యూ చాలా, ఆ లైటింగ్స్ తో ఆ స్కై వ్యూ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఆ కొండలు మనకి సిటీలో ఇలాంటి వాతావరణం దొరుకుతుందండి. ఇలాంటి నేచర్ కి దగ్గరగా, పొల్యూషన్ లేకుండా పర్ఫెక్ట్ అండి. మనకు ఒక వైబ్ అయితే తెలంగాణ అరకులో వస్తుంది. అంటే ఏ స్ట్రెస్ లేకుండా ఒక డే మనం తెలంగాణ అరకులో స్పెండ్ చేయొచ్చు. ఏ స్ట్రెస్ లేకుండా నేచర్ కి దగ్గరగా. చూడండి మనం కొండపైన ఉన్నాము. ఇక్కడ నుంచి లైటింగ్స్ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి నైట్ వ్యూ ఎంత బాగుంది. ఆసమ్ వ్యూ అండి. ఆ కొండ చూడండి, కొండపై నుంచి లేయర్ వైజ్ గా లైటింగ్ తో ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. చూస్తున్నారు కదా. హోప్ మీరు చూస్తున్నారు కదా తెలంగాణ అరకు టూర్. సో ఇంకెందుకు ఆలస్యం అండి, త్వరగా బుక్ చేసుకోండి. మీ ఈవెంట్స్ ఏవైనా తెలంగాణ అరకులో త్వరగా బుక్ చేసుకోండి.